తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగి 11 నెలలు గడిచినా ఇప్పటివరకు మృతిపై స్పష్టమైన నిర్ధారణ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సభల్లో ఈ ఘటనను ప్రమాదంగా వ్యాఖ్యానించడాన్ని తప్పట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో మృతదేహంపై అనేక గాయాలున్నాయని, అది హత్యేనని స్పష్టమవుతోందని తెలిపారు. ఈ కేసుపై కోర్టు ఆదేశాలున్నా ఇప్పటివరకు కౌంటర్ రిపోర్ట్, క్లోజ్డ్ రిపోర్ట్ ఎందుకు దాఖలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ హత్య వెనుక ఉన్న నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కాకినాడ సీపోర్టులో అక్రమ డ్రెజ్జింగ్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడంలో విఫలమైందని, కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. ముఖ్యంగా ప్రస్తుతం మాట్లాడుతున్న మీ ద్వారా గవర్నమెంట్ అడుగుతా ఉన్నాను. ప్రవీణ్ పగడాల చనిపోయి 11 నెలలు ఇంచుమించుగా మార్చి 24న 2025లో ఆయన చంపబడ్డాడు. చంపబడిన తర్వాత ఆయనది హత్య కాదు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి పోలీసులు నిర్ధారించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా కూడా నిర్ధారించలేదు. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల వివిధ రకాల స్టేజ్ల మీద ఒక తాగుబోతు పాస్టరు హైదరాబాద్ నుంచి తాగుకుంటా బయలుదేరి రాజమండ్రి వెళ్తూ మధ్యలో చనిపోయాడు. రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ చేసుకుని, దానికి కొంతమంది శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చాలా మీటింగుల్లో చెప్పాడు ఆయన. చంద్రబాబు గారు మీకు అసలు సిగ్గు అనేది లేదని చెప్పి నేను అడుగుతాను. నిజంగా సిగ్గుంటే నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పాడు. మార్చి 24న చనిపోతే నేను ఏప్రిల్లో కోర్టులో పిటిషన్ వేశాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశాను. దానికి 5 లక్షలు కట్టమని చెప్పి కోర్టు చెప్తే పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసి 5 లక్షలు నేను కోర్టుకి కట్టాను. కోర్టు వారంలో అక్టోబర్లో కౌంటర్